కంగారు పడకు. ఓకే, ఒక గుడ్ మార్నింగ్ చెప్పడం వల్ల ఏమీ అవ్వదు. గుడ్, నా టాలెంట్ ఏంటో ఈ రోజు తనకి చూపిస్తాను. ఖచ్చితంగా డిన్నర్కి వెళ్దామా? కాస్త క్యాషువల్ గా ప్రవర్తించాలి. తన కోసమే వెయిట్ చేస్తున్నానని తెలియకూడదు. ఏంటిది? మేమిద్దరం కలిసి ఇంకా ఒక రోజే అవుతోంది. అలాంటప్పుడు తను నా కోసం వెయిట్ చేస్తోంది, లేకపోతే వేరే ఎవరికైనా వెయిట్ చేస్తోందా? నా కోసం ఎందుకు వెయిట్ చేస్తుందిలే. లేటుగా వచ్చావేంటి? వెళ్దాం పద. నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఆ రోజు కూడా ఏలియన్స్ లో మగవాళ్ళే ఉంటారని చెప్పాడు. అలాగా? ఏలియన్స్ వాళ్ళ ప్రాంతం నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా యూఎఫ్ఓలోనే వచ్చుంటారు కదా. వాళ్ళు శక్తి కోసం ఏం తింటారంట? అయ్యో, అది ఏంటంటే ఆలోచించుకొని తర్వాత చెప్పు. సరే, తర్వాత కలుద్దాం. అలాగే, కలుద్దాం. తప్పుకోరా. కింద పడి ఎందుకు పోసుకుంటున్నావు? తప్పుకోమనిగా చెప్పాను. ఒకరు కింద పడుకుని ఏం చేస్తున్నావురా? త్వరగా లే. ఇది పెద్ద విషయమేం కాదు. ఇది కొత్త కూడా కాదు. మనుషులు ఎంత కఠినంగా ప్రవర్తించినా నేను వాళ్ళని క్షమిస్తాను. ఎందుకంటే ఎవరైనా నన్ను ఎగతాళి చేస్తే పళ్ళు రాలకొట్టే ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. ముందు ఈడిపై కంప్లైంట్ చేయాలి. ఏంటి మేడం, ఈ రోజు ఏదో లోకంలో ఉన్నట్టున్నారు. అసలు దీనికి ఏమైంది? నా మెసేజ్ కి కూడా రిప్లై చేయలేదు. అడిగితే ఫోన్ పోయిందని చెప్పింది. అంతేకాకుండా నేను స్కూల్ కి రాలేదు. ఒకవేళ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి